భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం అధ్యాయ పరిచయం భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో శ్రీకృష్ణుడు భగవంతుని నిత్యత్వం, జీవాత్మ యొక్క గమ్యం, మరణ సమయంలో భగవంతుని జ్ఞాపకంలో ఉండటం ద్వారా మోక్షాన్ని పొందడం గురించి అర్జునునికి వివరించాడు. కథనం ద్వారా వివరణ. అర్జునుని ప్రశ్న: మరణం తర్వాత జీవాత్మ గమ్యం ఏమిటి? ఒకరోజు మహాభారత యుద్ధభూమిలో అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. కృష్ణ, ప్రాణం విడిచిన తర్వాత ఆత్మకు గమ్యం ఏమిటి? నీవు పరబ్రహ్మ అనే శాశ్వతత్వం గురించి చెబుతున్నావు, అది అసలు ఏమిటి? కృష్ణుడు మృదువైన స్వరంతో సమాధానం చెప్పాడు. అర్జునా, పరబ్రహ్మం అనేది నాశనమయ్యే భౌతిక ప్రపంచాన్ని మించి ఉన్న ఒక నిత్యమైన సత్యం. అది మార్పుకు లోను కాదు, శాశ్వతమైనది. పరబ్రహ్మాన్ని చేరడానికి మార్గం. ఈ భౌతిక శరీరం నశించగలిగినదే, కాని ఆత్మ మాత్రం శాశ్వతం. ఎవరు మోహాన్ని విడిచిపెట్టి నన్ను భజిస్తారో వారు నన్నే పొందుతారు. కృష్ణుడు ఇలా వివరించాడు. మరణ సమయానికి ముందు కూడా భగవంతుని ధ్యానం చేయాలి. శ్రీకృష్ణుని పేరు మరియు స్వరూపాన్ని ఎప్పుడూ గుండె నిండా ఉంచుకోవాలి. సరైన ధర్మమార్గాన్ని అనుసరించాలి. ఎవరైతే నన్ను మరణ సమయంలో ధ్యానిస్తారో వారు నన్నే చేరతారు. అర్జునుడు ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. కృష్ణ, మరణ సమయంలో భగవంతుని జ్ఞాపకంలో ఉండడం ఎలా సాధ్యం? కృష్ణుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. అర్జునా, ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తూ జీవించే వ్యక్తికి చివరి క్షణంలో నన్ను తలచుకోవడం సహజమే. భగవంతుని చేరే మార్గాలు ఉత్తమమైన మార్గమేది? కృష్ణుడు అర్జునునికి వివరించాడు. ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి: ఉత్తరాయణ మార్గం మరియు దక్షిణాయన మార్గం. ఉత్తరాయణ మార్గం శ్వేత మార్గం. ఇది దేవయానపథం అని పిలుస్తారు. ఎవరైతే ధ్యానంతో భగవంతుని చేరడానికి ప్రయత్నిస్తారో వారు ఈ పవిత్ర మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయన మార్గం కృష్ణ మార్గం. ఇది పితృయానపథం. ఎవరైతే భౌతిక కోరికలతో మరణిస్తారో వారు తిరిగి జన్మ పొందుతారు. కాబట్టి అర్జునా, ఎవరైతే భగవంతుని చేరదామని సంకల్పిస్తారో వారు ఉత్తమమైన ఉత్తరాయణ మార్గాన్ని అనుసరించాలి. భగవంతుని చేరడమే పరమ గమ్యం. కృష్ణుడు ఇలా అన్నాడు. ఏ జీవాత్మ అయినా నాలోకాన్ని చేరిన తర్వాత తిరిగి భూమి జన్మను పొందదు. నాలోకం శాశ్వతమైనది, అక్కడ మోక్షమే గమ్యం. ఈ మాటలు విన్న అర్జునుడు మరింత ఆసక్తిగా ప్రశ్నించాడు. కృష్ణ, నిన్ను ఎలా నమ్మి శరణు పొందగలను? కృష్ణుడు మృదువుగా సమాధానం ఇచ్చాడు. ఒక్కసారి నామస్మరణ చేసి నా ధ్యానం చేయు. ఏ పని చేసినా నాకే అంకితముగా చేయి. నీవు భక్తితో నన్ను నమ్మితే నీ మోక్షానికి నన్నే మార్గం చూపుతాను. ముఖ్యమైన పాఫాలు: ఆత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రం నశించగలిగేది. ఎవరైతే భగవంతుని ధ్యానంతో జీవిస్తారో వారు మరణ సమయంలో కూడా భగవంతునే పొందుతారు. ఉత్తరాయణ మార్గం ద్వారా భగవంతుని చేరడం మోక్షానికి ఉత్తమ మార్గం. భగవంతుని చేరినవారు మళ్లీ జన్మను పొందరు, వారు మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే భగవంతుని ప్రేమతో శరణు చేరతారో వారి మోక్షాన్ని భగవంతుడే నిర్ధారిస్తాడు. ముగింపు. అక్షర పరబ్రహ్మయోగం లో శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప ఉపదేశాన్ని ఇచ్చాడు. భగవంతుని ధ్యానం చేస్తూ ఆయనను నమ్మి జీవిస్తే మోక్షాన్ని పొందగలం. భగవంతునిపై నమ్మకముంచాలి. జీవితాంతం భగవంతుని ధ్యానం చేయాలి. అంతిమ క్షణంలో భగవంతుని జ్ఞాపకంలో ఉండాలి. ఈ మార్గాన్ని అనుసరించే భక్తులు శాశ్వతంగా భగవంతుని లోకాన్ని చేరగలరు.